అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నది సాధించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఆపరేషన్ ప్యూరీ పేరుతో ఇజ్రాయెల్ అమెరికా భీకర దాడులే చేశాయి. ఇరాన్తో చర్చలు విఫలం అయ్యాయి అంటూ అత్యాధునిక భారీ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఖమేనీతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. ఇరాన్లో 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవటం కనిపించింది. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్యలో ఒక ప్రశ్న: ఖమేనీ వారసుడెవరు? ఇరాన్ కొత్త పాలకుడు ఎవరు? ఇదే చర్చ ప్రారంభమైంది. ఒకటి మాత్రం నిజం, ఇరాన్ పాలకుడిగా ఎవరొచ్చినా అమెరికా కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోటల్గా ఈ పరిణామాలపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, ఎలా చూస్తోంది న్యూఢిల్లీ ఈ పరిణామాలని? నెక్స్ట్ వారసుడు ఎవరు అనే ప్రశ్న వస్తోంది. అలాగే చాలా ఖమేనీకి చాలా అంతర్గత వ్యవహారికుడిగా వ్యవహరించిన అల్ రిజానీ ఎవరైతే ఉన్నారో అతన్ని వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైమ్ హీఈస్ నాట్ ఎ క్లెరిక్. సో ఈ మూమెంట్లో ఎవరు ఉండబోతున్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నగా అనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? 24 గంటల్లోనే సుప్రీం లీడర్ ఖమేనీ కథ ముగించింది. అమెరికా ఇజ్రాయెల్ నిన్న ఉదయం ప్రారంభించినటువంటి మిలిటరీ దాడుల్లో ఖమేనీ ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ స్టేట్ మీడియా, అధికారిక మీడియా ప్రకటించింది. ఆయన మిలిటరీ చేసినటువంటి దాడుల్లో అమరుడయ్యారని ఆ ఛానల్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడంతో నెక్స్ట్ ఎవరు ఇరాన్ పాలనా పగ్గాలు చేపడతారనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. సో దీనికి సంబంధించి ఇరాన్ రాజ్యాంగం ప్రకారం క్లరిక్స్ బాడీ ఎవరైతే మత బోధకులు ఉన్నారో సో వారందరూ కలిసి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ను కాల్ చేస్తారు. సో ఆ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో దీనికి సంబంధించినటువంటి ఎంపిక జరుగుతుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇటు మిలిటరీని ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కౌన్సిల్ ఉంటుంది, అలాగే ఇంకోవైపు క్లరిక్స్ బాడీ. ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను సంతృప్తి పరిచిన తర్వాత ఇరాన్కు సంబంధించినటువంటి పాలన ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కొత్త పాలకుని నియమించేటువంటి అంశంలో అమెరికా తన వంతు పాత్ర పోషించబోతోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు, ఇరాన్ను దాదాపు 36 సంవత్సరాల నుంచి అయతుల్లా ఖొమేనీ పరిపాలిస్తున్నారు, అత్యంత క్రూరుడైనటువంటి నాయకుడు, ఆయనను అంతమొందించామని చెప్పారు. సో ఒక ఉగ్రవాద దేశంగా దీన్ని తయారు చేశారు కాబట్టి ఇక నుంచి ప్రజల చేతుల్లోకి అధికారం వెళ్తుంది, ప్రజలే ఆ ఇరాన్ నాయకుడిని ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సో ఇప్పటికే అమెరికాలో ఉంటున్నటువంటి రజాను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇరాన్ పాలకుడిగా ప్రతిష్ఠిస్తారా? సో రాబోయేటువంటి పరిణామాలను కూడా చాలా ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి. సో ఎవరు పాలకుడిగా వచ్చినప్పటికీ అమెరికా కనుసన్నల్లోనే పరిపాలన సాగించేలా అమెరికా అన్ని రకాల ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి 24 గంటల లోపలనే ఇరాన్ సుప్రీం లీడర్ కథ ముగించినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఇక్కడ శాంతి సుస్థిరత నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి కానీ ఇటు ఇండియా కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇండియా మొదటి నుంచి ఒకటే లైన్లో ఉంది. డెఫినెట్గా ఇరాన్లో శాంతి సుస్థిరతలకు తీసుకునేటువంటి అన్ని చర్యలకు కూడా ఇండియా మద్దతు ఇస్తుందని చెప్పారు. సో ఇరాన్ నుంచి మన దేశం కూడా చమురు దిగుమతి చేసుకుంటుంది కాబట్టి డెఫినెట్గా ఇరాన్లో శాంతి సుస్థిరత నెలకొంటే వరల్డ్ ఆర్డర్ కూడా సరిగ్గా ఉంటుంది. వెస్ట్ ఏషియాలో ఉండేటువంటి అనేక చమురు దేశాల్లోనే దానివల్ల వరల్డ్ అంతా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా అన్ని దేశాలు కలిపి ఇరాన్లో ఒక సుస్థిర పాలకుని ఎంపిక చేసుకునే దిశగా ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. లారిజానీ వారసుడుగా అనౌన్స్ అయ్యే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయి వెంకటేష్? చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఇటు రజా ఉన్నారు, ఇరాన్ క్రౌన్ ప్రిన్స్గా చెప్తున్నారు, ఆయన ఎగ్జైల్ అమెరికాలో ఉన్నారు. అలాగే మరికొద్ది మంది హార్డ్ లైన్ క్లరిక్స్ బాడీకి సంబంధించినటువంటి ఆరిఫ్ పేరు కూడా వినబడుతుంది. సో రకరకాల మత ప్రవక్తల పేర్లు వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లు వినిపిస్తున్నాయి. సో క్లరిక్స్ బాడీ 88 మందితో ఉన్నటువంటి క్లరిక్స్ బాడీ, అలాగే ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కౌన్సిల్. సో ఈ రెండు కలిపి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇరాన్ రాజ్యాంగం ప్రకారమే ఎంపిక ఉంటుంది. హరి, ఆల్ రైట్ వెంకటేష్.